ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య పులిపిరులు. కొంతమందికి శరీరంపై ఎక్కువగా ఈ పులిపిరులు వస్తూ ఉంటాయి. అసలు పులిపిరులు రావడానికి కారణం ఏమిటండి? పులిపిరులు అనేది మన శరీరంలోని కణజాలంలో మృత కణాలు అవన్నీ ఒక చోటకు చేరిపోయి ఒక ముద్దలాగా తయారయ్యి బయటపడడం, అంటే శరీరం మీద చర్మం మీద చేరడం. కొంతమందికి ముఖం మీద వస్తుంటాయి, కొంతమంది గొంతు మీద, చంకల్లోనూ, కొంతమందికి అయితే శరీరంలో అక్కడక్కడ అంటే కాళ్ళల్లో, పాదాల దగ్గర నుంచి తల వరకు ఎక్కడైనా రావచ్చు. అయితే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వాత ప్రకోపం జరగడం వల్ల, ప్రధానంగా మన శరీరంలో వాత ప్రకోపం జరిగినప్పుడు ఈ యొక్క నరాల వ్యవస్థలోనూ ఇతర శరీర నిర్వహణ అంతా మొత్తం వాతమే చూస్తుంటుంది. కాబట్టి అక్కడ ఈ ప్రకోపం జరిగినప్పుడు మృత కణాలు లాంటివి తయారయ్యి అవన్నీ ఒక చోటుకి చేరి అలా ముద్దలాగా తయారవుతుందని చెప్పని తెలియజేస్తుంది. అదే ఆధునిక పరిశోధన ప్రకారం అయితే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా, అంటే ఒక రకమైన క్రిమి లాంటిది చేరి అక్కడ మొత్తాన్ని మృత కణాలను తయారు చేసి అక్కడ దాంతో నివసిస్తూ ఉండేటట్టు తయారవుతుందని చెప్పని ఆధునిక పరిశోధన ద్వారా, ఆధునిక వైద్య విజ్ఞానం ద్వారా తెలియజేయబడింది. ఇది ఏ విధంగానైనా సరే మనకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు, నొప్పి కలిగించదు. అయితే అది ముద్దలాగా చేరి ఉండడం వల్ల మామూలుగా ముఖం మీద కనుక వచ్చినట్లయితే, గొంతు భాగంలో వచ్చినట్లయితే ఒక రకంగా చూడడానికి వికారం కనిపిస్తుంది, అందానికి ఒక ఇబ్బందిగా కనిపిస్తుంటుంది. అందుకనే చాలామంది వాటిని మొత్తం తొలగించుకోవాలని, మొత్తం తీసేయాలని, అవి పోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయని చెప్పని చూస్తుంటారు. కొంతమంది అయితే వాటిని గిల్లి ఇంకా దాన్ని నాశనం చేస్తున్నట్టయితే చుట్టూ చిన్న చిన్న గుళ్ళలాగా తయారైపోయి ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది కూడా. సుబ్రహ్మణ్యం గారు, ఈ పులిపిరులు అనేవి పుట్టుకతోటే వస్తాయా లేదా మధ్యలో వస్తాయా? పులిపిరులు అనేవి పుట్టుకతో రావు. అయితే కొంతమంది పుట్టిన వాళ్లకు, చిన్నపిల్లలకి పుట్టగానే ఒక్కో చోట చిన్న దద్దుర్లాగా పులిపిరి అనిపిస్తున్నట్టు పెరగడం అనేది సాధారణంగా కనబడుతుంది. ఇది చాలా తక్కువ మంది మాత్రంలో కనబడుతుంది. దాన్ని పులిపిరిగా భావించాల్సిన అవసరం లేదు. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అక్కడక్కడ, ముఖ్యంగా చంకల భాగాల్లోనూ, గజ్జల భాగాల్లోనూ ఈ యొక్క డెడ్ టిష్యూ అంటే చనిపోయిన మృత కణజాలం పెద్దదవుతూ నల్లగా మారిపోతూ ఉండలాగా కట్టేస్తున్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే వాటిని నిరోధించుకోవడానికి తగిన చికిత్స చేసుకుంటే మంచిది.